హాయ్ ఏపీ నీట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎంబీబీఎస్ సేఫ్ కట్ ఆఫ్ స్కోర్ ఎంత? మరి ఈ వీడియోలో ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. ఇది డేటా ఉంది కదా, ఆల్రెడీ మనం డేటా చూపిస్తున్నాం. ఈ డేటాని బట్టి ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత సేఫ్ స్కోర్ రావాలి, ఎంత సేఫ్ స్కోరు, ఎంత ర్యాంక్ రావాలి, ర్యాంకే చెప్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే మార్క్స్ మనకి అనవసరం. ఎందుకంటే మార్క్స్ ఈసారి కట్ ఆఫ్ తగ్గుతుంది కాబట్టి, మార్క్స్ తక్కువ మార్క్స్ వచ్చినా కానీ సీట్స్ వస్తున్నాయి కాబట్టి మన ర్యాంకు కరెక్ట్. మీకు ర్యాంక్ అనేది ఫిక్స్డ్, ఎప్పుడు కూడా ర్యాంక్ ఫిక్స్డ్ అవుతుంది. మరి మార్క్స్ అనేవి తగ్గిపోయినాయి కాబట్టి ఈసారి లాస్ట్ ఇయర్ మార్క్స్తో మనము కంపేర్ చేయటం లేదు. మరి ఎంత సేఫ్ స్కోర్ వస్తే మీకు ఇక్కడ ఎంబీబీఎస్ సీట్స్ ఆంధ్రప్రదేశ్లో మరి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నీట్లో మరి ఆంధ్రప్రదేశ్లో మనకి 18 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరొకసారి మీకు గుర్తు చేస్తాను, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 18 గవర్నమెంటు, 18 ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండి మొత్తం సీట్ మ్యాట్రిక్స్ 6500 సీట్స్ అయితే ఉన్నాయమ్మ. ఈ కళాశాలలో కన్వీనర్ సీట్లో మొత్తము మరి కన్వీనర్ సీట్లు 4046 సీట్లు రాష్ట్ర కన్వీనర్ కోటలో, 1989 సీట్లు మరి యాజమాన్య కోటాలో కేటగిరీ బి అండ్ కేటగిరీ సి కోటాలో ఉన్నాయి. మరి 4000 మరి ఈ విధంగా చూసినట్టయితే మనము ఓవరాల్గా బెస్ట్ సేఫ్ స్కోర్ ఎంత రావాలి సార్? మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, నాకు ఈ లోపు వస్తుందా, నాకు 1,50,000 వచ్చింది, నాకు 70,000 వచ్చింది, నాకు 80,000 వచ్చింది, ఈ లోపు వస్తుంది. దీని అంతటికి కాలం ఒకే సింపుల్ ఒక టేబుల్ అయితే నేను తయారు చేసాను. ఆ టేబుల్ని ప్రతి ఒక్కరు కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆ టేబుల్ ప్రకారము మీకు ఎంబీబీఎస్ సీటు రావటము ఖాయము. మరి చూసినట్టయితే ఏపీ నీటు 2025 ఇది ఎంబీబీఎస్ సేఫ్ స్కోర్ అమ్మ. ఈ సేఫ్ స్కోర్ ఉంటే ఎవరికైనా ఈ స్కోర్ లోపల, ఈ ర్యాంక్ లోపల కానీ మీకు ఉంటే మీకు ఎంబీబీఎస్ సీట్ రావటం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో మనకి 18 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, 18 గవర్నమెంట్, 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీ, మొత్తం 4000 దాకా కన్వీనర్ సీట్స్ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఒక్కసారి మన టేబుల్లో ఏం రాశాను నేను, టేబుల్లో కేటగిరీ రాశా. కేటగిరీ ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, నాన్ లోకల్. అంటే మరి ఏయూ వాళ్ళు ఎస్వియుకి వెళ్ళొచ్చు, ఎస్వియు వాళ్ళు ఏయూకి రావచ్చు. మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఓన్లీ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఓసీ పిల్లలు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన 72,000 వచ్చేసింది. ఓసీ స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో 72,000. ఇది నీట్ ర్యాంక్ అమ్మ. ఇది చూడండి, ఇది నీట్ ర్యాంక్, ఇది నీటు ఆల్ ఇండియా ర్యాంక్, ఇది నీటు ఆల్ ఇండియా ర్యాంక్. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో 72,000 వచ్చేసింది అబ్బాయిలకి. అమ్మాయిలకి కూడా 71,929 వస్తే లాస్ట్ ఇయర్ ఇదే ఈ సంవత్సరం కూడా ఇదే వచ్చింది. ఎందుకంటే మార్క్స్తో మనకి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 87,447కి అయితే వచ్చేసింది ఆ అబ్బాయిలకి. మరి అమ్మాయిలకి 87,226 రావటం జరిగింది. నాన్ లోకల్ అంటే వాళ్ళు ఏయూలో, ఎస్విలో వస్తారు, ఎస్వి వాళ్ళు ఏయూకి వెళ్తారు. ఇక్కడ అబ్బాయిలకి మరి నాన్ లోకల్ క్యాండిడేట్కి 64,487 వచ్చిన వాళ్ళకి, మరి ఓసీ పిల్లలకి మరి సీట్స్ వచ్చేసినాయి. మరి ఫీమేల్లో 69,872 వచ్చిన వాళ్ళకి, ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అయితే మరి సీటు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్లో 38,573 ఆంధ్ర యూనివర్సిటీలో సీట్స్ వచ్చినాయి. మరి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో 38,014 వరకు అయితే అమ్మాయిలకు రావడం జరిగింది. ఎస్విఈ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 68,858 వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వచ్చేసినాయి. మరి ఫీమేల్ కోటాలో 79,204. ఎస్సీ స్టూడెంట్స్ మరి 1,85,777 అమ్మ. షెడ్యూల్ క్యాస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ షెడ్యూల్ క్యాస్ట్. అంటే ఇక్కడ దాదాపు ఒక 510 ఆ ర్యాంకు ఆ మధ్యలో లాస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చినాయి. మార్క్స్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ మార్క్స్ ఇక్కడ. మరి షెడ్యూల్ క్యాస్ట్ 1,85,777 మేలు. ఫీమేలు 1,85,817 ఫీమేలు.
ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్, నీట్ ర్యాంకు. మరి ఎస్వి యూనివర్సిటీలో 2,14,016 వచ్చేసింది. కావాలంటే యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ టేబుల్ అనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ 2,14,016 మేల్ క్యాండిడేట్ ఎస్వీలో షెడ్యూల్డ్ క్యాస్ట్ 2,02,945 ఈ విధంగా ఫీమేల్ కేటగిరీ రావటం. నాన్ లోకల్లో ఎస్సీ స్టూడెంట్స్ 1,44,734కి వచ్చేసింది. మరి మేల్ స్టూడెంట్స్కి, ఫీమేల్కి 1,74,692కి వచ్చేది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్టీ స్టూడెంట్స్ మరి ఆంధ్ర యూనివర్సిటీలో 2,57,592 ఎస్టీ స్టూడెంట్స్ మేలు, ఫీమేలు 2,59,283కి వచ్చేసింది మరి ఫీమేల్. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్విఈ యూనివర్సిటీ, ఇది ఎస్వి యూనివర్సిటీ డేటా. ఎస్వి యూనివర్సిటీలో 2,58,212 మేల్ స్టూడెంట్స్ అబ్బాయిలకు వచ్చేసింది. మరి 2,68,922 ఇది అమ్మాయిలకు వచ్చేసింది. బీసీఏ ఇక చూసినప్పుడు బీసీలు చూద్దాం. ఇక బీసీలు 1,18,626 మేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఫీమేల్ 1,19,222. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో 2,24,083 మేల్ స్టూడెంట్స్ బీసీఏ ఫీమేల్ స్టూడెంట్స్ 1,26,103. అదేవిధంగా చూసినట్టయితే నాన్ లోకల్లో 88,790 బీసీఏ నాన్ లోకల్ ఫీమేల్కి అయితే 1,05,708. మరి బీసీబీ చూసినట్టయితే 1,31,307 ఆంధ్ర యూనివర్సిటీ మేల్ క్యాండిడేట్స్. మరి బీసీబీ 1,29,145 ఫీమేల్ స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఓన్లీ, ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించింది. మరి అదేవిధంగా బీసీబీలో మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 1,33,134 మేల్ స్టూడెంట్స్. మరి బీసీబీ 1,33,112 ఫీమేల్ స్టూడెంట్స్. బీసీబీ నాన్ లోకల్లో 1,22,866 మేల్ స్టూడెంట్స్. మరి బీసీబీ నాన్ లోకల్ ఏపీ నాన్ లోకల్ 1,19,336. బీసీసీకి వస్తే చాలా కాంపిటీషన్, చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి క్రిస్టియన్స్ 93,352 ఆంధ్ర యూనివర్సిటీ మేల్ స్టూడెంట్స్. ఫీమేల్లోకి వచ్చినప్పుడు గర్ల్ స్టూడెంట్స్ 1,14,089 ఆంధ్ర యూనివర్సిటీ బీసీసీ. మరి బీసీసీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చూసినట్టయితే 1,19,194 మేల్ స్టూడెంట్స్. బీసీసీ శ్రీ వెంకట ఎస్వియులో 2,01,883 వచ్చేసింది. ఇది మరి ఫీమేల్ స్టూడెంట్స్కి ఎస్వీలు రావటం. బీసీసీ 33,196 నాన్ లోకల్. ఇక్కడ బాగా పెరిగింది అంటే చెప్పలేము, అది కొద్దిగా మరి ఆ టైంలో స్టూడెంట్స్ ఉండి లేకపోయినా 1,11,755 ఇక్కడ రావటం అయితే జరిగింది. మరి బీసీడీకి 87, బీసీడీ కొద్దిగా కాంపిటీషన్ ఉందమ్మ చూడండి. ఇక్కడ 87,666 బాయ్స్ ఓసీ ఇది ఆంధ్ర యూనివర్సిటీలో బీసీడీ బాయ్స్ మేల్ స్టూడెంట్స్. మరి బీసీడీ గర్ల్స్ ఆంధ్ర యూనివర్సిటీలో 87,735. కాంపిటీషన్ కూడా బాగానే ఉంది, వీళ్ళకి కూడా కాంపిటీషన్ బాగుంది. బీసీడీ ఎస్వియులో 1,28,205 ఇది ర్యాంక్ 1,28,205 ఆంధ్ర యూనివర్సిటీ ఎస్విలో మేల్ స్టూడెంట్స్. ఫీమేల్కి అయితే 1,29,376కి లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్స్ అయితే వచ్చినాయి. ఈ లోపు మీకు 18 గవర్నమెంటు, 18 ప్రైవేట్ ఎక్కడైనా కానీ సీటు ఈ క్యాండిడేట్స్కి మాత్రమే సీటు వచ్చింది లాస్ట్ ఇయర్. మరి ఇప్పుడు కూడా ఇదే పందా కొనసాగుతుంది, ఎందుకంటే మన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఇంపార్టెంట్ అమ్మా. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ వల్ల 90%, 95% మనం సీటుని ప్రెడిక్ట్ చేయొచ్చు.
ఇప్పుడు బీసీడీ 36,538 ఏపీ నాన్ లోకల్. మరి అదేవిధంగా ఏపీ నాన్ లోకల్ ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్. మరి బీసీడీ ఇది అమ్మాయిలకి అయితే 73,678 ఏపీ నాన్ లోకల్లో సీట్స్ రావటమే. ఇక మైనారిటీ విషయానికి వస్తే మైనారిటీ వాళ్ళు చాలా లక్ష్యం. ఇక్కడ మైనారిటీ నిమ్రా అని మన విజయవాడలో మైనారిటీ మెడికల్ కాలేజ్ ఉంది. అలా కొన్ని మెడికల్ కాలేజ్ వాళ్ళకి స్పెషల్గా వీళ్ళందరికంటే బీసీఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే కూడా బెటర్గా కూడా సీట్స్ వస్తాయి. సపోజు 2,29,606 మరి ఏపీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో 2,29,000కి వచ్చింది. ఇది మేలు. ఫిమేల్కి అయితే 2,30,000 వరకు అయితే వచ్చేసింది. మరి ఎస్వీలో 1,58,310 మేల్ స్టూడెంట్ ఎస్వీయు. ఫీమేల్ 1,56,546 కూడా వచ్చేసినాయి. మరి బీసీఈ ఏపీ నాన్ లోకల్ 1,25,844 మేల్ స్టూడెంట్. ఫీమేల్కి అయితే నాన్ లోకల్ 39,636. ఈ విధంగా కూడా మరి అన్నిటికి కంపేర్ చేస్తే అసలు మైనారిటీ స్టూడెంట్స్ కొద్దిగా ఎక్కువే ఉంది. ఇక్కడ కూడా మైనారిటీ స్టూడెంట్స్ తీసుకున్నారు. నేను ఆ మైనారిటీ స్టూడెంట్స్ తీసేసి మిగతా నార్మల్ క్యాండిడేట్స్ని తీసుకోవటం జరిగింది. వాళ్ళకైతే ఎక్కువగానే మరి కట్ ఆఫ్ అయితే మరి తగ్గింది బాగా. మరి పెద్ద ర్యాంకులు వచ్చినా కానీ సీట్స్ రావటం అయితే జరిగింది. సరే సార్, మరి మీతో మరి మాట్లాడాలి. మరి దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మాకు ఏమైనా ఇస్తారా సపరేట్గా? సపోజు మీకు ఒక ర్యాంక్ వచ్చింది, ఒక స్టూడెంట్స్కి ఒక ఓసీ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 60,000 ర్యాంక్ వచ్చింది. ఈ 60,000 ర్యాంక్కి మరి ఏ కాలేజీలో వస్తుంది? ఈ 18 గవర్నమెంట్ 18 ప్రైవేటు మెడికల్ కాలేజ్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది? మరి మాకు ఇలా హెల్ప్ చేస్తే మరి డైరెక్ట్గా నాతో మాట్లాడటం, నా నంబరు ఇక్కడ ఇస్తాను. మీకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్ కూడా ఇచ్చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా. ఇది ఓవరాల్గా అమ్మా, ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు నేను ఓవరాల్గా చెప్పగలను, కానీ ఒక్కొక్క స్టూడెంట్ లెక్క మీకు ఇక్కడ వస్తుంది మీకు ఒకటి వీడియోలో నేను చెప్పలేను. కాబట్టి ఇది మొత్తం సేఫ్ స్కోర్, ఎంబీబీఎస్ సేఫ్ స్కోర్ అనేది నేను ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా ఈ టేబుల్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి సపోజు ఒక స్టూడెంట్ ఓసీ స్టూడెంట్స్ ఉన్నారు, 50,000 ర్యాంక్ వచ్చింది. ఈ 50,000 ర్యాంక్ వచ్చిన అతనికి గవర్నమెంట్లో వస్తుందా ప్రైవేట్లో వస్తుందా అనేది మనం ఇది ఎక్సెల్ షీట్ మరి పీడిఎఫ్ ఫైల్ తయారు చేసి మీకు పంపించడం జరుగుతుంది. దానికైతే కొంత మరి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. దానికి 2,500 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నాను. దాని డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇది మన వాట్సాప్ నంబర్. ఇది మన వాట్సాప్ నంబరు. దీనికి మీరు చేయాల్సిందల్లా క్యూఆర్ కోడ్ అమౌంట్. ఇది నా వాట్సాప్ నంబర్. ప్రతి ఒక్కరు కూడా వాట్సాపే చేయండి, డోంట్ కాల్ ఎనీవన్. ఇది మన క్యూఆర్ కోడ్. దీనికి 2,500 రూపాయలు అయితే పే చేయండి. మనం మెంటర్షిప్ మీకు గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా మరి వెబ్ కౌన్సిలింగ్లో నేను హెల్ప్ చేస్తా. వెబ్ కౌన్సిలింగ్లో కూడా నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ వస్తుంది సీటు, ఎక్కడ రాదు, మరి గుంటూరు మెడికల్ కాలేజ్ వస్తుందా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుందా, కోనసీమ వస్తుందా, వర్ధమాన మరి కర్నూలులో నంద్యాలలో మెడికల్ కాలేజ్ వస్తుందా, ఈ విధంగా మరి ఎస్వీలో వస్తుందా, ఈ విధంగా మరి ఇలా అన్ని కాలేజీలు గాయత్రి విద్యా పరిషత్ ఉంది. ఇలా అన్ని కాలేజీలు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఏపీకి సంబంధించిన కాలేజీ లిస్ట్ అని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి 2,500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు పీడిఎఫ్ ఫైల్ ఇవ్వాలంటే నేను కూడా కొంత టైము, నాకు ఒక్కొక్కరికి ఒక 1 అవర్ అయినా కూర్చోవాలన్నమాట. 1 అవర్ కూర్చుని మీ యొక్క ర్యాంక్ నాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ ఫైలు పంపించడం జరుగుతుంది. 2,500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాను. మీ కౌన్సిలింగ్ టైంలో కూడా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు హెల్ప్ చేస్తాను. సార్ మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మీరు ఒక టేబుల్ ఇస్తున్నారు కదా, ఆ టేబుల్ లోపే నాకు సీటు వస్తుంది కానీ మీకు డౌట్ రావచ్చు. ఎస్, దాన్ని కూడా మీరు ఫాలో అవచ్చు ఫ్రీగా. కాకపోతే అక్కడ ఒక నష్టం ఉందమ్మా. మీకు సపోజ్ ఆ టేబుల్ అనేది నేను 18 కాలేజీలు 18 గవర్నమెంటు 18 ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ వస్తుందనే చెప్పాను, కానీ ఏ కాలేజీలో సీట్ వచ్చిందని నేను చెప్పలేదు కదా.
దానివల్ల సపోజ్ ఒక స్టూడెంట్కి గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ రావాలి, ఒక స్టూడెంట్ గుంటూరు మెడికల్ కాలేజ్ సీట్ రావాలి. అతను ఎక్కడో ప్రైవేట్ మెడికల్ కాలేజీ విజయవాడలో చేరాడు. మరి అతను సీట్ కోల్పోతున్నాడు కదా. గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది టాపు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేది టాపు. ఆ టాప్ కాలేజీలో మీరు చేరాలి. మరి చేరాల్సిన వాళ్ళు ఎక్కడ, సపోజ్ కర్నూలులో ఏదో వర్ధమాన మెడికల్ కాలేజ్, కర్నూలు ఇలాంటి కాలేజీలు ఉన్నాయి మరి ప్రైవేట్ మెడికల్, వాటిల్లో చేరతారు. మంచి ర్యాంక్ వచ్చిన టాప్ ర్యాంక్ వచ్చినా కానీ మీరు ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేరతారు. అలాంటప్పుడు మీకు నష్టం. కాబట్టి పీడిఎఫ్ సపోజ్ నేను ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీలో సీటు వస్తుంది రాదు అనేది ఒకటి మీరు ప్రెడిక్ట్ చేయగలగాలి. ఆ ప్రెడిక్షన్ అనేది ఈ కాలేజీలో వస్తుంది, ఈ కాలేజీలో రాదు, ఇక్కడ వస్తుందని నేను ఒక లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే కావాల్సిన ఉన్నారో ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మనం 2500 రూపీస్ పే చేయండి. పే చేసినప్పుడు మనకి ఇది సర్వీస్ ఛార్జ్ అనమాట, ఇది సర్వీస్ ఛార్జ్ కాబట్టి పే చేస్తే మీకు అన్నీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఈ లిస్ట్ ప్రకారం ఇది మన దగ్గర షీట్ తయారు చేసిన ఏ ర్యాంక్కి, సపోజ్ ఇది నీట్ ర్యాంక్ అన్నమాట, ఇది నీట్ ర్యాంక్. ఈ ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో సీట్ రావచ్చు. ఇక్కడ బిఎంసిటీ అని ఉంది కదా, ఇది బాలాజీ మెడికల్ కాలేజ్ అంట. ఇట్లా ఈ కాలేజీలకు సంబంధించిన డేటా కూడా మొత్తం ఉంది. ఫాతిమా మెడికల్ కాలేజీ, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప, ఎస్వియులు మైనారిటీ సెక్షన్, ఈ విధంగా మరి డేటా ఎవరికెక్కడ జమ్స్, ఇది శ్రీకాకుళమో ఎక్కడ ఉంది జమ్స్ మెడికల్ స్కూల్, ఇది ఈ విధంగా మరి డేటా జిఎంసి సపోజ్ అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపూర్, ఈ డేటా ఎక్కడ మీకు సీట్ రావచ్చు అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, ఈ అంటే ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. ఇలా ఎక్కడెక్కడ సీట్స్ వస్తుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గుంటూరు, ఈ ప్రాంతంలో మరి ఏ ర్యాంక్కి మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది అని మనం పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ లిస్ట్ అయినా మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని హ్యాపీగా మీరే కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ అది మీ ఇంట్రెస్ట్. ఇది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కర్నూలు, ఈ విధంగా మరి డేటా ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చింది. మరి కర్నూలు మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మచిలీపట్నం జిఎంసిఎం అంటే ఈ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, ఈ నంద్యాల జిఎంసిఎన్ నంద్యాల. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.